అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో 3 చనిపోయారు. ఓబులవారిపల్లి మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడి చేశాయి. దైవ దర్శనానికి వెళ్లిన భక్తులను తొక్కి చంపేశాయి. శివరాత్రి కావడంతో దర్శనానికి వెళ్లిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. అది శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుండాల కొండలో ఒక శివాలయం ఉంది. శివాలయానికి శివరాత్రిని పురస్కరించుకొని ఒక భక్త బృందం 30 మందితో కూడినటువంటి భక్త బృందం ఆ శివాలయానికి బయలుదేరిన నేపథ్యంలో ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు ఒక్కసారిగా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిలో 3 చనిపోయారు. ఇప్పటి వరకు మరొక 3కి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మిగతా వాళ్ళు అటవీ ప్రాంతాల్లో చెల్లాచెదరైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏనుగుల దాడికి సంబంధించి. సో శ్రీనివాస్, చెప్పండి హరి. ఈ మధ్య మనం చూస్తున్నాం అటు కేరళలో అవ్వచ్చు, లేదంటే ఏనుగుల దాడిలో చనిపోవడం అనేది అదంటే ఆలయాలకి తీసుకొస్తూ ఉంటారు. ఆ హడావిడి అలాగే వాయిద్యాలతోటి భయపడ్డాయి అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన ఎలా జరిగింది అనాలి. సో ఇది కూడా దైవ దర్శనానికి వెళ్ళిన భక్తులనే ఇవి దాడి చేసినట్టుగా చూస్తున్నాం. అంటే సాధారణంగా శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో ఏనుగులు అనేది సర్వసాధారణంగానే తిరుగుతూ ఉంటాయి. ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి తోటల మీద కానీ పొలాల మీద కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఈ చుట్టుపక్కల శేషాచలం అటవీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు వాయిద్యాలు కానీ ఇట్లాంటివి మీరు అన్నట్లుగా ఈ శివాలయానికి వెళ్లే సందర్భంలో అటువంటి ఏర్పాట్లు ఏం చేసుకున్నట్లేరు. మొత్తం మీద ఈ రాత్రి ఆ శివాలయానికి చేరుకుని ఏదైతే శివరాత్రి సందర్భంగా జాగారం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో వీళ్ళందరూ కూడా బయలుదేరి కాలినడకన వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలోనే ఒక్కసారిగా ఏనుగులు ఎదురుపట్టమో తొక్కిసలాటకు సంబంధించి దాడి చేయడంతోనే 3 చనిపోయారు. మరో 3 పరిస్థితి అయితే తీవ్రంగా ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ ఏనుగులు ఆ ప్రాంతంలోనే ఉన్నాయనేటువంటి భయంతో పోలీసులు కానీ అటవీ శాఖ అధికారులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళలేదు. ఎక్స్పర్ట్స్ ని ఏదైతే ఈ ఏనుగులని కంట్రోల్ చేసేటప్పుడు మావటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని పంపించి లోపలికి అటవీ శాఖకు సంబంధించి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైతే చెల్లాచెదురయ్యారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే 3 చనిపోయారు. 3 పరిస్థితి అయితే ఏదైతే కొంత గాయాలయ్యి తీవ్రంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఇటు అటవీ శాఖ సంయుక్తంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి ఓకే శ్రీనివాస్. ఏం పేరండి అమ్మ పేరు? ఇన్సిల్ చెప్పు మా పాప. ఇన్సిల్ వచ్చింది. ఏం పేరండి అమ్మ పేరు? మాకు ఈ విషయం తెలిసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. విషయం ఏంటంటే వాళ్ళందరూ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరని అడ్డదారులు తలకోనకు పోవాలని అడ్డదారులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఏనుగుల మంద ఎదురయ్యి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఫస్ట్ గాయపడ్డారు. గాయపడిన తర్వాత అవి మళ్ళీ పక్కకు పోవడం జరిగింది. మళ్ళీ భయపడి ఒకరికొకరు అరవడంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 3 చనిపోవడం, 2 తీవ్రంగా గాయపడడం జరిగింది. ఒకరు పాక్షికంగా గాయపడడం జరిగింది.